భారత్ మాతా కీ జై. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, టీకారణ మేడం గారి నాయకత్వం, బీబీ పాటిల్ గారి నాయకత్వం, బీబీ పాటిల్ గారి నాయకత్వం. పార్లమెంట్ సభ్యురాలు, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణక్క గారు, ఇక్కడికి సభాపతి మాజీ జిల్లా అధ్యక్షులు మిద్దుల గంగారెడ్డి గారు, వారితో పాటు నియోజకవర్గ ఎమ్మెల్సీ టీచర్స్ ఇన్ఛార్జ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు రాము గారు, మేడం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం, అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గాలకు 2 ఎమ్మెల్సీ టీచర్ ఉపాధ్యాయులు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అంటే 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారు, వారిని గెలిపించాలని చెప్పి కోరడానికి ఇక్కడ కొందరు గ్రాడ్యుయేట్స్తో అదేవిధంగా టీచర్స్తో సమావేశమై వారిని ఈ ఎన్నికల్లో మాకు మద్దతు ఇచ్చి గెలిపారని కోరడానికి ఈరోజు బిచ్చుకుందాకు రావడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గానికి అదేవిధంగా బాన్స్వాడ కూడా ఇవాళ ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఉపాధ్యాయులకు కానీ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అంటే నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ వివిధ గ్రాడ్యుయేట్స్లో కూడా వాళ్ళు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఓటు అయ్యేటటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీ వైపున మీ పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఉపాధ్యాయుల సమస్యలపైన కానీ గ్రాడ్యుయేట్ సమస్యలపైన కానీ శాసన మండలిలో మీ సమస్యలను ప్రస్తావించడానికి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి వాటిని సాధించడానికి శాసన మండలికి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారిని, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారిని, ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా ఈరోజు ఓటర్ మహాశయులందరినీ నేను కోరుతా ఉన్నా.